యా హాయ్ గైస్. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఎవరైనా జాయిన్ అవుతారేమో. Okay. Yes. In the last class, you can discuss about the create a customer registration page in Django. It will design a form in the HTML and connect it to the Django's backend. Will store the data in the database and give the user messages like successfully registered or email already exists that like. So today we continue the So today we'll continue the login functionality using Django. When a user logs in a verify their credentials and if they are correct, we store the user session and redirect them to the customer homepage or customer dashboard. Otherwise, we display the error message. Okay. Firstly, we can share the screen. Okay, this. ఇక్కడ మనం లాస్ట్ టైం ఇక్కడ రిజిస్టర్ చేసినాం. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాగిన్ అనే ఫంక్షనాలిటీ రాస్తాం.
ఓకే, ఇక్కడ ఫంక్షన్ నేమ్ లాగిన్ అని చెప్పేసి తీసుకున్నా. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ లాగిన్ అని చెప్పేసి తీసుకున్నా. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్, అంటే ఫస్ట్ మనం ఒక రెండు ఏవో డీటెయిల్స్ అనేది పోస్ట్ చేస్తున్నాం కదా. సో ఇఫ్ మెథడ్ అనేది పోస్ట్ చేస్తున్నా. దెన్ నెక్స్ట్ ఈమెయిల్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఈమెయిల్. ఫస్ట్ నేను ఈమెయిల్ టైప్ చేస్తున్నా, ఆ ఈమెయిల్ పోస్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా, పాస్వర్డ్ పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం. సో ఈ వేరియబుల్ నేమ్ తీసుకున్న తర్వాత కస్టమర్ టేబుల్ ఉందా, ఇక్కడ కస్టమర్ టేబుల్లో ఫస్ట్ ఇక్కడ నేను ఏదైతే ఎంటర్ చేశానో ఆ ఈమెయిల్ టేబుల్లో ఉన్న ఈమెయిల్ మ్యాచ్ అయిందా లేదా. ఒకవేళ ఆ ఈమెయిల్ ఉంటే పాస్వర్డ్ చెక్ చేస్తున్నా, ఆ ఈమెయిల్కి పాస్వర్డ్ ఏందని. ఆ పాస్వర్డ్ నేను ఇచ్చిన పాస్వర్డ్, మనం ఇచ్చిన పాస్వర్డ్ ఈక్వల్ ఉన్నాయి లేదా, రెండు మ్యాచ్ అయినాయి అంటే ఇఫ్ లాగిన్ అంటే ఇది ఎగ్జిస్ట్ అయిందంటే ఉంటే అప్పుడు రిక్వెస్ట్ డాట్ సెషన్ ఈమెయిల్ అనేది తీసుకున్నాం. ఈ ఈమెయిల్ సెషన్ ఎందుకు తీసుకున్నామంటే మనకి ఈమెయిల్ అనేది యూనిక్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంటే రాకూడదు అని చెప్పేసి తీసుకున్నాం. సో ఈమెయిల్ అనేది యూనిక్ ఉందిగా. సో ఇక్కడ సెషన్ లో తీసుకున్నాం. మనకి ఈ సెషన్ ద్వారా మనం లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క సెక్షన్ నుంచి ఈమెయిల్ తీసుకొని మనకి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా పర్టికులర్ మన డీటెయిల్స్ వరకే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ సెషన్ ఈమెయిల్ అని చెప్పి తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఒకవేళ మ్యాచ్ ఎగ్జిస్ట్ అవుతే రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కస్టమర్ హోమ్ పేజ్ కి పోవాలని చెప్పేసి రాసినాం. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఈమెయిల్ పాస్వర్డ్ తప్పు ఉంటే రిటర్న్ రెండర్ లాగిన్ పేజ్ లోనే ఉండి మెసేజ్ వచ్చేసి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కానీ డస్ నాట్ మ్యాచ్ కానీ ఏదో వచ్చింది. ఫస్ట్ ఈ లైన్ ఓపెన్ అవ్వడానికి మనం లాగిన్ పేజ్ క్లిక్ చేస్తేనే ఫస్ట్ ఏదైతే ఓపెన్ అవ్వాలో అది ఎంటీ పేజ్ గా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ వ్యూస్ అయిపోయిందా. దెన్ నెక్స్ట్ యూఆర్ఎల్స్. ఓకే, యూఎస్కే లాగిన్ రాసింది. సో ఇప్పుడు ఇక్కడ కస్టమర్ హోమ్ అనేది ఒక టెంప్లెట్ ఉంది, లాగిన్ అనేది ఒక టెంప్లెట్ ఉంది. సో రెండు టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ టెంప్లెట్స్ లో HTML ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం.
దెన్ నెక్స్ట్ లాగిన్ పేజ్. ఇక్కడ కస్టమర్ హోమ్ పేజ్లో ఏం అవసరం లేదు. లాగిన్ పేజ్లో మనం ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వాలి కాబట్టి లాగిన్ రాసుకుంటాం కదా. సో సేమ్ యాజ్ యూజువల్గా రిజిస్ట్రేషన్ పేజ్ లాగే లాగిన్ పేజ్ కూడా చూద్దాం. సేమ్ అదే పేజ్ తీసుకున్నా. ఓకే, కస్టమర్ రిజిస్ట్రేషన్ తీసేసి లాగిన్ అని చెప్పేసి పెడుతున్నాం. హెడర్ సేమ్ ఉంటుంది, సేమ్ హెడర్. ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, మనం లాగిన్ చేస్తున్నాం కాబట్టి లాగిన్ పెట్టేసుకుంటాము. దెన్ నెక్స్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఈ టూ ఒకటే మనకి తీసుకుంటున్నాం. సో పెట్టిన అవసరం లేదు మనకు. లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాం. ఓకే, హెడర్లో పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడు కస్టమర్ అనే ప్లేస్ ఉంది, ఇక్కడ లాగిన్ అని చెప్పేసి పెట్టేసుకున్నాం. రిజిస్ట్రేషన్ పేజ్ తీసేసుకున్నాం. ఓకే, ప్రెసెంట్ చెప్తా తర్వాత ఎందుకనేసి. హోమ్ పేజ్ కస్టమర్ క్లిక్ చేస్తేనే లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. సారీ, సారీ. లాగిన్ పేజ్లో రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉండిపోయింది. ఓకే, ఇక్కడ లాగిన్ అని చెప్పేసి పెడుతున్నాం. సో కస్టమర్ లాగిన్ అని వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది 1 సెకండ్. ఓకే, ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది వచ్చేసింది. సో మనం ఇప్పుడు డీటెయిల్స్ అనేది సపోజ్ అడ్మిన్ అని చెప్పేసి ఇచ్చాను. పాస్వర్డ్ 1 2 3 4 5. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి వచ్చింది. సో మనం కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తేనే అప్పుడు లాగిన్ అవుతుంది. కరెక్ట్ డీటెయిల్స్ ఏముందో ఒకసారి చూద్దాం డేటాబేస్లో. ఈమెయిల్ karthik@gmail.com, పాస్వర్డ్ 1 2 3 4 5. ఓకే, సో karthik@gmail.com, పాస్వర్డ్ 1 2 3 4 5 ఇచ్చి చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. అంటే ఇది ఏ పేజ్కి వెళ్ళింది ఒకసారి. ఇక్కడ మనం హోమ్ పేజ్లో ఏం పెట్టలేం. సో ఈ పేజ్కి వెళ్ళింది. ఓన్లీ టైటిల్ వచ్చేసి టైటిల్ అనే వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇది చేంజ్ చేసుకోవాలి. ఇదే కస్టమర్ హోమ్ పేజ్లో ఇండెక్స్ పేజ్ పెడదాం. సో సేమ్ హోమ్ పేజ్ లాగా ఉండాలి కాబట్టి సేమ్ కస్టమర్ హోమ్ పేజ్లో ఇండెక్స్ పేజ్ పెడతాం. ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. వచ్చింది. ఇక్కడ చూడండి, లాగిన్ అయిన తర్వాత కూడా ఇదే హెడర్ ఉంది. మనకు లాగిన్ అయిన తర్వాత అలా ఉండకూడదు కదా. హోమ్ అని ఉండాలి, చేంజ్ పాస్వర్డ్, లాగౌట్ ఆప్షన్ ఉండాలి. సో అప్పుడు హెడర్ అనేది మారుతుంది. ఎవరు సో కస్టమర్ అనే వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాడి హెడర్ సపరేట్గా వస్తుంది.
సో మనం ఏం చేస్తామంటే ప్రెసెంట్ వరకు ఒక టెంప్లెట్స్లో ఒక HTML ఫైల్ తీసుకుంటాం. నేమ్ వచ్చేసి కస్టమర్ హెడర్ అని చెప్పేసి పెడుతున్నాం. కస్టమర్ హెడర్ అని చెప్పేసి పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ హెడర్ అనేది ఉందా, సేమ్ హెడరే కస్టమర్ హెడర్లో కూడా కాపీ పేస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రెసెంట్ ఇక ఏమీ అవసరం లేదు. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సిన హోమ్ పేజ్ ఒకటే. ఈ హోమ్ పేజ్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ పేజ్కి వెళ్తుంది. ఈ పేజ్కి వెళ్ళిందంటే ఇక్కడ హెడర్ మారిపోతుంది. మళ్ళీ ఇక్కడ హెడర్ మారిపోతుంది. సో కస్టమర్ హోమ్ అని చెప్పి సపరేట్ పేజ్ ఉంది కదా, సో మనం ఈ హోమ్ పేజ్కి ఇక్కడ కస్టమర్ హోమ్ అని చెప్పి సపరేట్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్ హెడర్ అనేదా HTML ఫైల్ని కస్టమర్ హోమ్ పేజ్లో లోడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. కస్టమర్ హోమ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ లేదు కదా మనకు, ఫంక్షన్ కస్టమర్ హోమ్ అని రాయలేదు, ఓన్లీ HTML పేజ్ ఒక్కటి రాసుకున్నాం. సో ఇప్పుడు సేమ్ ఇండెక్స్ పేజ్ ఎలా అయితే రాసుకున్నామో అలాగే ఇక్కడ రాసుకున్నాం. డెఫ్ కస్టమర్ హోమ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేను తీసుకున్నాం. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా కస్టమర్ హోమ్ డాట్ HTML. అయిపోయింది. సో ఇప్పుడు ఫంక్షన్ వ్యూస్లో ఫంక్షన్స్ రాసినాం కాబట్టి URLs రాస్తున్నాం. ఓకే, మనం వ్యూస్లో ప్రతి ఫంక్షన్కి URL రాస్తాం. సో ఇక్కడ URL రాస్తాం. ఫంక్షన్ అని రాసినాం. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఈ హోమ్ పేజ్ ఒక్కటి వచ్చింది, అంటే మనకి ఇక్కడ హోమ్ పేజ్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ లాగౌట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ వరకు అయితే ఈరోజు ఏం చేసామో ఇక్కడ చూడండి, ఒకసారి వ్యూస్ అబ్జర్వ్ చేయండి. వ్యూస్ ఏం వేసామని చెప్పేసి ఇక్కడ చూడండి.
ఓకే, చూసారా? ఒకసారి రివిజన్ చూసి చెప్తాను. Here we take the function. Function name is login. This is a Django view function and named login. Okay, and it handles the both get and post request. Okay, and next this one, it checks the if the form is submitted using the post method. And this next these two lines, this gets the email and password that the user enter in the login form. This line it gets the email field, and this line it gets the password field. And this line it searches in the database for a customer with the matching email and password. After it matching, after it will matching a record is found, it stores the user's email, user's login email in this section. And this helps to the remember the user is logged. And next we return, it returns the customer home page and shows the email. If we here we pass the email like this type, message, email. Okay. Else if login was failed, it returns the login page and shows an error message on the login page. Email and password does not exist. And this one, if the user is just opening the login page, it shows a blank login form. And next, we create the HTML page, customer login page. Here we collect the email and password from form and search the for matching user in the database. If user exists, to store email in session, to store an email in session and redirect to the home page. If not, show error the message like password and email and password does not match, like that, and show login page when opening the first time. ఇప్పుడు ఇక్కడ మనం లాగిన్ చెప్పేసి రాసాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ హోమ్ లాగిన్ అయిపోయింది. ఇప్పుడు లాగౌట్ చేస్తే లాగౌట్ అయిపోయి లాగిన్ పేజ్కి వెళ్ళిపోవాలి. దానికి వ్యూస్ రాసాం. ఓకే, ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నా, కస్టమర్ లాగౌట్ అని చెప్పి రాస్తుంది. మనకి లాగిన్ అయిన తర్వాత లాగౌట్ కావాలంటే లాగౌట్ అయిన తర్వాత ఏ పేజ్కి వెళ్ళాలి? లాగిన్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో లాగిన్ డాట్ HTML అని చెప్పేసి రాస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్ళని చెప్పేసి రాస్తుంది. ఓకే,
ఇప్పుడు ఈ వ్యూస్ కి URLs రాస్తాం. ఫంక్షన్ నేమ్ రాసింది, URLs కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కస్టమర్ హోమ్ పేజ్ లో లాగౌట్ అనేది రావాలి. ఇక్కడ కస్టమర్ హోమ్ పేజ్ లో మనం ఏ హెడర్ యూజ్ చేసుకున్నాం? కస్టమర్ హెడర్ అనేది యూజ్ చేసాం. సో కస్టమర్ హెడర్ లో లాగౌట్ అనే ఆప్షన్ పెడతాం. ఇక్కడ లాగౌట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇప్పుడు రిఫ్రెష్ అయ్యింది, లాగౌట్ వచ్చిందా? సో ఇప్పుడు లాగౌట్ క్లిక్ చేస్తే కస్టమర్ లాగిన్ పేజ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్న కస్టమర్ లాగౌట్ అని, ఆ లింక్ క్లిక్ చేసి ఏ పేజ్కి వెళ్ళాలో ఆ పేజ్ నేమ్ రాసుకున్నాం, అంతే. ఓకే, ఒకసారి చూడండి ఈ ఈరోజు ఏమేం చేసాం. So here first when the form is submitted via post, it continues the, otherwise it shows the login page, and it retrieves the email and password from the form. It checks the if a customer with the entered email and password exists in the database to store their email in the session used to keep them login. Okay, and redirect to the customer homepage.
Okay. Today we will implement the login functionality and logout functionality using Django. When the user logs in we verify their credentials, and if they are correct, we store their user session, user email session, and they redirect to their dashboard. Otherwise, we displays an error message. Is there any doubts? Yeah, I will.